సో, ఇప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, లేకపోతే మగవాళ్ళలో, అమ్మాయిలలో లిప్‌స్టిక్స్, కాస్మెటిక్స్ వాడే వాళ్ళలో గూడా ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మందంటే ఆల్కహాల్ తాగినప్పుడు సిగరెట్ ఉండాలంటాడు. సిగరెట్‌తో పాటు ఇంకేదో ఉండాలంటాడు. సో, ఇవన్నీ ఒక ఒకటికి ఇంకోటనమాట. హ్మ్. ఆల్కహాల్ మీరన్నట్టుగా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది క్యాన్సర్‌లో. ఆల్కహాల్ వల్ల మీకు నోటి క్యాన్సరే కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా వస్తాయని డౌట్ ఏమీ లేకుండా నిరూపించారు శాస్త్రవేత్తలు. గత 100 సంవత్సరాలుగా జరిగిన పరిశోధనలో స్టాటిస్టిక్స్ ప్రకారము, అబ్జర్వేషన్స్ ప్రకారము టొబాకో ఏ విధంగా వేరియస్ క్యాన్సర్‌ను పలు రకాల క్యాన్సర్స్‌ను కల్పిస్తూ ఉందో ఆల్కహాల్ కూడా అదే విధంగా కల్పిస్తుంది. స్మోకింగ్ మీరు అడగలేదు కాబట్టి ఇందులో చెప్తున్నాను. వాట్ కాజెస్ ఓరల్ క్యాన్సర్? నోటి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అంటే, ఒకటి మనం క్షుణ్ణంగా డిస్కస్ చేసాము తంబాకు గురించి, సిగరెట్ ప్లస్ తంబాకు. రెండోది షార్ప్ టీత్ అండి. పైన దంతాలు కింద దంతాలు అలైన్మెంట్ సరిగ్గా లేకుండా కామన్గా ఒక వ్యక్తికి నాలుగు కొరుక్కుంటూ ఉంటాడు. షార్ప్ టీత్ అంటే ఈ అలైన్మెంట్ సరిగ్గా లేక అది పండ్ల కిందకి వస్తూ ఉంటుంది నాలుక. అటువంటప్పుడు మనం అటువంటి డెంటల్ సర్జన్ చూపించి ఏవైతే షార్ప్ టీత్ ఉన్నాయో దాన్ని సరి చేసుకోవాలి, అలైన్మెంట్ చేసుకోవాలి, గ్రైండింగ్ ఏదో చేస్తారు వాళ్ళు, నోటి పుండ్లు ఎక్కువగా రాకుండా. కాన్స్టెంట్గా నెలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పుండు రావడము, అది సరిగా మానకపోవడము, మాడినట్టు మళ్ళీ రావడము ఒక టంగ్ క్యాన్సర్ కింద పరిగణించే అవకాశం ఉంటుంది. అది మనం గమనించాలి. తర్వాత స్పైసెస్ కూడా కొంతమంది చాలా ఘాటుగా లవంగాలు అటువంటివి స్పైసెస్ ఎక్కువ వాడి ఈ పదార్థాల వల్ల కూడా నోటిలో కొన్ని మార్పులు వచ్చి రావచ్చు. తర్వాత సిఫిలిస్, ఓల్డెన్ డేస్లో సిఫిలిస్ అంటే ఒక అంటువ్యాధి, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ రోజుల్లో వేరేవి కూడా ఉన్నాయి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎస్పెషల్లీ వైరల్ ఆరిజిన్. సో ఈ షార్ప్ టీత్, స్మోకింగ్, ఆల్కహాల్, స్పైసెస్, తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఈ మధ్య కాలంలో గత 20 ఏళ్ళుగా హెచ్పివి ఇన్ఫెక్షన్, ఈ కారణాల వల్ల నోటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ క్యాన్సర్ అయినా ఏ కారణమైనా కానీ టైం ఇస్తుంది గమనించడానికి, గుర్తుపట్టడానికి, అర్లీ స్టేజ్లో అరికట్టడానికి, క్యూర్ చేయడానికి ఒక అవకాశం ఉంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనండి ఆ వ్యక్తి, లేదా డాక్టర్ గారు పీరియాడికల్గా పిలిచి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎగ్జామిన్ చేయడం వల్ల కూడా త్వరగా మనం దాన్ని గమనించవచ్చు. అర్లీ స్టేజ్లో దాన్ని పట్టుకొని అంటే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత కొన్ని ఎడ్యుకేషన్ వల్ల, ప్రివెంటివ్ మెజర్స్ అవలంబించడం వల్ల ఆ వ్యక్తి క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతాడు.